వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ప్రపంచంతో ఫుట్బాల్ ఆడేస్తున్నాడు లిటరల్ గా. ప్రపంచాన్ని ఏరుదామని ప్లాన్ చేస్తుంటే అమెరికాలో జరిగిన పరిణామం ట్రంప్ కు దిమ్మ తిరిగిపోయేలా చేసింది. అగ్రరాజ్యం షట్ డౌన్ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. 6 ఏళ్లలో ఇలా జరగటం ఇదే తొలిసారి. ఏం జరిగింది? అసలు షట్ డౌన్ అంటే ఏంటి? అమెరికాకు భారీ నష్టం తప్పదా? వాట్ నెక్స్ట్? అమెరికాలో షట్ డౌన్ సంక్షోభం. 6 ఏళ్లలో తొలిసారి ఈ పరిస్థితి. అసలేంటి షట్ డౌన్? ఎఫెక్ట్ ఎంత? షట్ డౌన్ తో ట్రంప్ సర్కారుకు షాకేనా? ఇకపై అమెరికాకు భారీ నష్టం తప్పదా? షట్ డౌన్ సంక్షోభానికి పరిష్కారమేంటి? అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న ట్రంప్కు సొంత దేశంలో భారీ షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్లోకి వెళ్లింది. అధికార రిపబ్లికన్లు ప్రతిపాదించిన తాత్కాలిక నిధుల ప్యాకేజీని ప్రతిపక్ష డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రభావం పడనుంది. వీరి జీతాలు ఆగిపోనున్నాయి. సైన్యం సహా ఎమర్జెన్సీ ఉద్యోగాలు చేసేవారు జీతాలు తీసుకోకుండానే పనిచేయాల్సి ఉంటుంది. అయితే గత 6 ఏళ్లలో షట్ డౌన్ కావడం ఇదే తొలిసారి. అమెరికాలో అధికార రిపబ్లికన్లు ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య రాజకీయ రగడతో ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా షట్ డౌన్లోకి ప్రవేశించింది. రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన తాత్కాలిక నిధుల ప్యాకేజీ తాము ప్రతిపాదించిన డిమాండ్లకు అనుగుణంగా లేదని డెమోక్రాట్లు నిరాకరించడంతో నిధుల గడువు ముగిసిపోయి చివరికి ప్రభుత్వం స్తంభించింది. రెండు 2018 తరువాత అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ కావడం ఇదే మొదటిసారి. దీంతో ఎమర్జెన్సీ ఉద్యోగులు కానివారు జీతం లేకుండానే సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి నిధులు సమకూర్చాలన్న డెమోక్రాట్ల ప్రతిపాదన అమెరికా సెనెట్లో వీగిపోయింది. ఈ బిల్లు 47-53 ఓట్ల తేడాతో ఆమోదం పొందలేకపోయింది. షట్ డౌన్ ఆపే ఉద్దేశంతో రూపొందించిన ఈ ప్రతిపాదన 100 మంది సభ్యులున్న సెనెట్లో అవసరమైన 60 ఓట్లు సాధించలేకపోయింది. ఆ తరువాత రిపబ్లికన్ ఫండింగ్ బిల్లు కూడా 55-45 ఓట్ల తేడాతో వీగిపోయింది. అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలకు ఏటా ఖచ్చితంగా బడ్జెట్ ఆమోదించాలి. ఈ నిధుల బిల్లుపై సెనేట్, హౌస్ విభేదిస్తే ప్రభుత్వ సంస్థలు నిధులు పొందలేవు. ఆ విభాగాల్లో ఉద్యోగులకు జీతాలు ఉండవు. దీంతో అత్యవసరం కాని సేవలు, ఆఫీసులు క్లోజ్ అవుతాయి. షట్ డౌన్ అంటే సింపుల్ గా ఇదే. ఇక అటు షట్ డౌన్ కు మీరంటే మీరే కారణమని అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. రిపబ్లికన్లు కాంగ్రెస్ ను కంట్రోల్ చేస్తారు. అయితే ఏదైనా ఖర్చు బిల్లును ఆమోదించడానికి వారికి సెనెట్లో అవసరమైన 60 ఓట్లు లేవు. షట్ డౌన్ ప్రభావం భారీగానే ఉంటుంది. ఇప్పటికే అమెరికాలో నేషనల్ పార్కులు క్లోజ్ చేశారు. ఇక దీని ఎఫెక్ట్ వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. అనేక ప్రభుత్వ విభాగాలు క్లోజ్ అవుతాయి. షట్ డౌన్ కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిలిచిపోవు. సరిహద్దు భద్రత, హాస్పిటల్ మెడికల్ కేర్, లా ఎన్ఫోర్స్మెంట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లాంటివి యథావిధిగా కొనసాగుతాయి. కొంతమందికి జీతం అందదు. అత్యవసరం కాని ప్రభుత్వ ఉద్యోగులను తాత్కాలికంగా జీతం లేని సెలవుపై పంపుతారు. 2018 చివరలో అమెరికాలో షట్ డౌన్ సంక్షోభం కనిపించగా అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు షట్ డౌన్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో దాదాపు 40% మంది లేదా 8 లక్షల కన్నా ఎక్కువ మందినే తాత్కాలికంగా సెలవుపై పంపించే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. షట్ డౌన్ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎంతవరకు ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. షట్ డౌన్ కొంతకాలం కొనసాగుతుంది. ఎంత తీవ్రంగా ఉంటుందనే దానిపై ఆ ఎఫెక్ట్ ఆధారపడి ఉంటుంది. అయితే గతంలో ఇలాంటి షట్ డౌన్లు ఎదురైనప్పుడు పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఏదైనా ప్రభుత్వ శాఖ క్లోజ్ అయితే కొన్ని నెలల్లోనే పరిహారం చెల్లించేవారు. ఈసారి షట్ డౌన్ కారణంగా ఆర్థిక వృద్ధి ప్రతివారం 0.1% నుంచి 0.2% పాయింట్లు తగ్గవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే టారిఫ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి మార్పులతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా సతమతమవుతోంది. ఇప్పుడు షట్ డౌన్ వ్యవహారం మరింత ఇబ్బంది పెట్టే ఛాన్స్ క్లియర్ గా కనిపిస్తోంది. ఈసారి నిధుల వివాదంలో ఆరోగ్య సంరక్షణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. సబ్సిడీలు ముగిస్తే దాదాపు 2.5 కోట్ల మంది అమెరికన్లకు ఆరోగ్య ఖర్చులు ఒక్కసారిగా పెరగనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ లో అధికార విపక్షాల మధ్య రాజీ కుదిరే పరిస్థితులు లేకపోవడంతో ఈ షట్ డౌన్ ఎంతకాలం కొనసాగుతుంది అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే షట్ డౌన్ అనేది చాలా కామన్ అనేవాళ్లు కూడా ఉన్నారు. గత 50 ఏళ్లలో అమెరికాలో షట్ డౌన్లు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే ఎక్కువ రోజులు షట్ డౌన్ కొనసాగితే మార్కెట్లు పడిపోవడమే కాదు, జనాల విశ్వాసం దెబ్బతింటుంది. ప్రస్తుత సంక్షోభానికి సంబంధించి ఎలాంటి రాజీ సూచనలు కనిపించడం లేదు. దీంతో ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందనే టెన్షన్ అందరిలో కనిపిస్తోంది. ఈ ఏడాది మార్చిలోనూ షట్ డౌన్ భయాలు కనిపించాయి. అయితే అప్పుడు ఏదోలా మేనేజ్ చేశారు. అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. టారిఫ్లు, మార్కెట్ అనిశ్చితి మరింత తీవ్రంగా మారాయి. దీంతో షట్ డౌన్ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థ, జనాల జీవితాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. షట్ డౌన్ సంక్షోభంతో రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. మీరంటే మీరే కారణమంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అసలు షట్ డౌన్ వెనుక ఏం జరిగింది? వివాదానికి కారణాలేంటి? షట్ డౌన్ కు ట్రంప్ తీరే కారణమా? భారత్పై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇకపై ఏం జరగబోతోంది? అసలా బిల్లు ఎందుకు ఆగిపోయింది? రిపబ్లికన్, డెమోక్రాట్ల వివాదమేంటి? షట్ డౌన్ సంక్షోభానికి కారణం ట్రంపేనా? అమెరికా షట్ డౌన్ ఎఫెక్ట్ భారత్పై ఎంత? అమెరికా షట్ డౌన్ కు ట్రంప్ కారణమా అంటే పూర్తిగా కాకపోయినా ఆయన పాత్ర కూడా కీలకంగా మారింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు. అయితే డెమోక్రాట్లు ఆరోగ్య బీమా సబ్సిడీల పొడిగింపును కోరారు. రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరుగా చర్చించాలన్నారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. ఓవరాల్ గా ప్రభుత్వం నిధులు లేకుండా నిలిచిపోయింది. అధ్యక్షుడు ట్రంప్ ఈ వివాదాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చారు. షట్ డౌన్ వస్తే ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయని, వాళ్లు డెమోక్రాట్లు అవుతారంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో వెంటనే వైట్ హౌస్ వర్గాలు ఫెడరల్ ఏజెన్సీలకు షట్ డౌన్ ప్రణాళికలు అమలు చేయమని ఆదేశించాయి. ఆ తరువాత పరిణామాలతో సంక్షోభంలోకి వెళ్లిపోయింది అమెరికా. 2018 షట్ డౌన్ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయన హయాంలోనే మరోసారి సంక్షోభం తలెత్తింది. అమెరికాలో షట్ డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో అంత ఈజీగా చెప్పలేం. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు క్లోజ్ అయింది. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్ డౌన్ గా నిలిచింది. కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనాల ప్రకారం అప్పుడు $11 బిలియన్ మేరకు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక నష్టం వాటిల్లింది. $3 బిలియన్ మేరకు జీడీపీ స్థిరంగా కోల్పోయింది. అంటే తిరిగి పొందలేని నష్టమిది. 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా సెలవుల్లోకి వెళ్లారు. అయితే ఈసారి షట్ డౌన్ ఎన్ని రోజులు కొనసాగనుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. షట్ డౌన్ కారణంగా అమెరికా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. (1981) నుంచి ఇప్పటి వరకు అమెరికా 15 సార్లు షట్ డౌన్ ఎదుర్కొంది. 2018 కంటే ముందు క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో 1995లో ప్రభుత్వాన్ని 21 రోజులు క్లోజ్ చేశారు. బరాక్ ఒబామా ప్రభుత్వం కూడా ఓసారి ఇలాంటి షట్ డౌన్ పరిస్థితి ఎదుర్కొంది. 2013లో ఒబామా సర్కార్ 16 రోజుల పాటు షట్ డౌన్ ప్రకటించింది. ఇక రొనాల్డ్ రీగన్ ప్రభుత్వం కూడా షట్ డౌన్ ప్రకటించారు. ఆయన కూడా రిపబ్లికన్ అధ్యక్షుడు. ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో చాలాసార్లు అమెరికా షట్ డౌన్ అయింది.
1980 దశకంలో ఆయన 2 సార్లు అధ్యక్షుడు కాగా ఆ టైంలో 8 సార్లు ప్రభుత్వం షట్డౌన్ అయింది. అయితే 1-2 రోజుల తేడాతో మళ్లీ బిల్లులకు క్లియరెన్స్ దక్కేది. అయితే ప్రస్తుత షట్డౌన్ నష్టం అంచనా ప్రకారం దాదాపు 1,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులు రాజీనామా చేయవచ్చని, దీంతో 85% నష్టం వాటిల్లే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి. పాస్పోర్ట్, వీసా, పబ్లిక్ మీడియా, ఆరోగ్య బీమా సబ్సిడీలు వంటి సేవలు తీవ్రంగా ప్రభావితమవుతాయని ఫెడరల్ కాంట్రాక్టర్లు, చిన్న వ్యాపారాలు, పరిశోధన సంస్థలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అమెరికా షట్డౌన్ భారత్పై ఎలాంటి ప్రభావం చూపించబోతుందనే చర్చ నడుస్తోంది. మామూలుగా షట్డౌన్ కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు మాత్రమే ఉంటే భారత వాణిజ్యంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఈ వార్తల కారణంగా ప్రపంచ మార్కెట్లు, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు డాలర్ విలువలో అస్థిరత ఏర్పడవచ్చు. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఒడిదుడుకులకు లోను కావచ్చు. షట్డౌన్ కారణంగా కీలకమైన అమెరికా ఆర్థిక డేటా విడుదల ఆలస్యం కావచ్చు. ఈ డేటా ఆధారంగానే ఇన్వెస్టర్లు, సెంట్రల్ బ్యాంకులు నిర్ణయాలు తీసుకుంటాయి. కాబట్టి ఈ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు నెమ్మదిస్తే భారతీయ వృత్తి నిపుణులకు, వ్యాపారవేత్తలకు సంబంధించిన వీసా, ఇమిగ్రేషన్ సేవల్లో ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి.